హాయ్, ఈరోజు అంశం శ్రీమాత. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సకల ప్రాణికోటికి తల్లిగా, ప్రకృతి స్వరూపిణిగా జగన్మాతను ఆరాధిస్తాం. ఆమె అనుగ్రహం కోసం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రాత్రులు 10 పగుళ్లతో పాటు దసరా ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇది ఆబాల గోపాలం, ఆసేతు సీతాచలం అనాదిగా జరుపుకుంటున్న అతిపెద్ద పండగ. ఋతువులు మారే కాలంలో ఆరోగ్యాల్లో మార్పు చోటు చేసుకుంటుంది. దీనినే మన పురాణాలు ఋతువుల సంధికాలాలు, యమదంష్టికలు అని చెప్పారు. వర్షాకాలం పూర్తి చలికాలం మొదలయ్యే ఋతు సంధిలో వచ్చేదే ఈ దసరా పండుగ. ఆ సమయంలో దుర్గారాధన పేరుతో ఆహార నియమాలను పాటిస్తారు. శరదృతువు రాకతో లోకంతో పాటు లోకమాత కూడా ఆనందిస్తుంది. శరన్నవరాత్రులుగా, దేవీ నవరాత్రులుగా వ్యవహరించే ఈ దసరా పండుగలో శక్తి పూజకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. నవ అంటే 9 అని, కొత్త అని అర్థాలున్నాయి. 9 అనే సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. ఈ 9 రాత్రులు దేవీ పూజ వలన అమ్మవారిని సంవత్సరమంతా పూజించిన పూర్ణ ఫలితాన్ని పొందగలము. ఈ అంకె ఒక ప్రతీక. అశ్విని నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెల కాబట్టి ఈ మాసాన్ని ఆశ్వయుజ మాసము అని అంటారు. ధర్మ సంస్థాపనాస్థాయ కోసం ప్రతి యుగంలో తాను అవతరిస్తానని గీతలో భగవంతుడు చెప్పాడు. అదేవిధంగా ఎప్పుడెప్పుడు దానవుల వలన లోకాలకు బాధ కలుగుతుందో అప్పుడప్పుడు ఆ బాధల్ని హరించి ఆ దానవులను సంహరించేందుకు నేను తప్పకుండా అవతరిస్తాను అని చెప్పింది అమ్మ. చెప్పిన విధంగానే మహిషాసురుడు ధర్మాచర గర్వితుడై చెలరేగిపోతున్నప్పుడు మహిషాసుర మర్దనిగా అవతరించింది. అలా చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా ఈ దసరా పండుగ చేసుకుంటూ ఉంటాం. అయితే దసరా పండుగకు మహిషాసుర సంహారంతో పాటు రామాయణ భారతాల నేపథ్యం కూడా ఉంది. లోకకంటకుడైన మహిషుని దుర్గ సంహరించింది దుర్గాష్టమి నాడు. అజ్ఞాతవాస పరిసమాప్తి సమయంలో శమీవృక్షంపై దాచిన తమ ఆయుధాలను అర్జునుడు బయటకు తీసిన రోజు మహర్నవమి. శ్రీరాముడు రావణుని వధించిన రోజు విజయదశమి. ఇలా ఈ పండుగను నిర్వహించుకుంటూ ఉంటాం. దసరాలో తొలి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు దసరా ఉత్సవాలకు అంకురార్పణ, కలశ స్థాపన జరుగుతాయి. తొలి రోజు అమ్మవారిని శైలపుత్రిగా ఆకుపచ్చని వస్త్రాలతో, ఆభరణాలతో అలంకరిస్తారు. నందివాహనాన్ని అమరుస్తారు. పొలగం నైవేద్యంగా సమర్పిస్తారు. తొలి రోజు శైలపుత్రిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి దైహిక, మానసిక శక్తియుక్తులు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అనేసి ఒక నమ్మకం. దసరాల్లో అమ్మవారిని అలంకరించే విషయంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. తెలుగువారు సాధారణంగా అనుసరించే విధానంలో రెండో రోజు బాలా త్రిపుర సుందరిగా అంబను బంగారు రంగు వస్త్రాలతో, నగలతో అలంకరిస్తారు. 2 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపు వయసున్న 16 మంది బాలికలను బాలా త్రిపుర సుందరి స్వరూపాలుగా భావించి పూజిస్తారు. ఈ కన్యా పూజ వలన షోడశ విద్యలు, సత్సంతానం లభిస్తాయి అని అమ్మవారికి చక్ర పొంగల్ నివేదిస్తారు. 3వ రోజు పసుపు రంగు వస్త్రాలతో అమ్మవారిని గాయత్రీ మాతగా, బంతి, చేమంతి వంటి పువ్వులతో అలంకరిస్తారు. పులిహోరను నివేదిస్తారు. సకల శాస్త్రాలకు నెరవైన గాయత్రిని ఆరాధిస్తే బ్రహ్మజ్ఞానం, మంత్రసిద్ధి కలుగుతాయని నమ్ముతాం. 4వ రోజు జగదంబను లలితాదేవిగా ధవల వస్త్రాలతో, మల్లెలు, జాజులు వంటి తెల్లని పువ్వులతో అలంకరించి పూజించి దద్దోజనం సమర్పించడం జరుగుతుంది. ఆ రోజు 5 ముత్తైదులకు సమస్త సౌభాగ్య ద్రవ్యాలను, వస్త్రాలను సమర్పించి సువాసిని పూజ నిర్వహించాలి. దీనివల్ల సకల సౌభాగ్యాలు, సమస్త సుఖాలు లభిస్తాయి. 5వ రోజు అమ్మవారిని అన్నపూర్ణగా కాషాయ రంగు వస్త్రాలతో, కనకాంబరాలతో అలంకరిస్తారు. ఒక చేతిలో అక్షయ పాత్ర, మరొక చేతిలో గరిటె పట్టుకుని సాక్షాత్తు పరమేశ్వరునికే భిక్షను సింగిన అన్నపూర్ణను ధాన్య రాసులతో పూజిస్తారు.
అన్నపూర్ణను ఆరాధిస్తే ధనధాన్యాలు సిరులు తమ గృహాల్లో వెళ్ళి విరుస్తాయి అని దృఢంగా విశ్వసిస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదిస్తారు. 6వ రోజు శ్రీ మహాలక్ష్మిగా పరాశక్తిని అలంకరిస్తారు. గులాబీ రంగు వస్త్రాలతో, గులాబీ పువ్వులతో, వివిధ ఆభరణాలతో, వెండి బంగారు నాణాలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఇరువైపులా గజరాజులు సేవిస్తున్నట్టుగా, పద్మంలో మహాలక్ష్మి కూర్చున్నట్లుగా పూజా మందిరాన్ని తీర్చిదిద్దుకొని రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. మహాలక్ష్మీదేవిని ఆరాధించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని నమ్ముతాం. దసరాలో 7వ రోజు మూలా నక్షత్రంతో కూడిన సప్తమి తిథి చాలా విశిష్టమైంది. ఆనాడు సరస్వతి స్వరూపిణిగా అమ్మను ఆరాధిస్తాం. శాఖాన్నం, బెల్లపు దోశలతో అమ్మవారిని నైవేద్యం సమర్పిస్తాం. సరస్వతీదేవి ఆరాధన చేత బుద్ధి వికాసం, విద్య, పాండిత్యం, చురుకుదనం, సంగీత సాహిత్య కౌశలం కూడా అలవడతాయి. 8వ రోజు దుర్గాష్టమి. దుర్గతులను తొలగించి దుర్గమయమైన కార్యాలను సాధింపచేసే శక్తి స్వరూపిణి దుర్గ. ఆమెను ఎర్రని వస్త్రం, కుంకుమతో కలిపిన అక్షంతలు, అరుణవర్ణ పుష్పాలతోనూ అర్చిస్తాం. అల్లంతో కూడిన మినప గారెలను దుర్గకు నివేదిస్తాం. అజ్ఞానాన్ని, మాయను తొలగించి భవబంధాలను బాపి మోక్షాన్ని ప్రసాదించే తల్లిగా దుర్గాదేవిని కొలుస్తాం. 9వ రోజు మహర్నవమి. సింహవాహనారూఢుగా నీలిరంగు వస్త్రాలను, సకల ఆయుధాలను ధరించి మహిషాసురుని సంహరిస్తున్న మహిషాసుర మర్దని అలంకారంలో ఉన్న దేవిని పూజించడం జరుగుతుంది. సకల భయాలను తొలగించి సర్వకార్య సిద్ధిని ప్రసాదించే తల్లి మహిషాసుర మర్దిని. ఆయుధ పూజ చేయటం అనేది ఆచారం. ప్రజలందరూ తమ తమ వృత్తులను, కీలకమైన పనిముట్లను పూజిస్తారు. వాహన పూజలు కూడా విరివిగా జరుగుతాయి. గుడాన నైవేద్యం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. విజయదశమి నాడు అమ్మవారిని రాజరాజేశ్వరి అలంకారంతో శోభాయమానంగా అలంకరించడం, పరమానంతో అన్ని రకాల పిండి వంటలు అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేది జరగాలి. అమ్మను ఆశ్రయించిన వారికి ఆపదలే రావు. దుర్గాదేవి తనను నమ్మి ఆశ్రయించిన వారి ఆపదలను పోగొట్టి రక్షించే చల్లని తల్లి. ఆమెను పూజిద్దాం. ఈ శరన్నవరాత్రుల్లో దేశ క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం దుర్గాదేవిని భక్తి ప్రపత్తులతో ఆరాధిద్దాం. ఉంటాను మరి.